అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లులు పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని నారా లోకేష్ గారు అమలు చేస్తున్న విధానం మనకందరికీ తెలిసింది. అయితే ఈ తల్లికి వందనం అనేది గత వైసీపీ టైంలో 40 లక్షల మందికి ఇస్తే ఈరోజు 67 లక్షల మందికి ఈరోజు అమలు చేస్తారు ఒక పథకం. అంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఏదో దిల్లో 2,000 రూపాయలు మరి లోకేష్ గారి అకౌంట్కి వెళ్తుందని విమర్శ చేస్తున్నారు. నేను ఒక్కటి అడుగుతున్నాను, ఆ రోజు మీరు 40 లక్షల మందికి ఇస్తే ఈవేళ 67 లక్షల మందికి 27 లక్షల మందికి సుమారుగా మేము ఎక్స్ట్రా ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, 2, 3, 4, 5, 6 సరే ఇవాళ ఇచ్చి మేము నిరూపించుకున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మరి 2 పిల్లలకి ఇస్తామని చెప్పి భారతమ్మ ప్రకటన చేసి పబ్లిక్లో అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఒక్కరికే ఇస్తామన్నారు. మరి ఆ రోజు కూడా మీరు ఇచ్చింది కూడా 13,000 కదా. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి జోబులోకి వెళ్ళాయా 2,000? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జోబులోకి వెళ్ళాయని ఒప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అనుకో. లేనిపోని అనుమానాలు అపోహలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని జగన్మోహన్ రెడ్డి గారికి నేను హితబోధ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా తల్లికి వందనం పేరుతో మరి డబ్బులు ఇచ్చేసిన ఘనత నారా లోకేష్ బాబు గారికి, అలాగే ఎన్డీఏ కూటమికి దక్కుతుందని తెలియజేస్తున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు మీరు రిలీజ్ చేసింది 5,000 కోట్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పేరుతో 10,000 కోట్లు మీరు రిలీజ్ చేస్తున్నాం. ఇవేలా కాదు, ఇంకా పిల్లల అర్హత ఉండి ఎలిజిబిలిటీలో వచ్చినాయి, అవి కూడా ఎలిజిబిలిటీ ఉన్నాయంటే వాటికి కూడా మరి డబ్బులు వేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి తల్లికి వందనం కార్యక్రమం మేము అమలు చేస్తున్నాం. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఆ రోజు మీరు చేస్తున్న అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మీరు చేస్తున్న కూడా చిన్న బ్యారేజ్ వేసి చెప్తున్నాను. ఆ రోజు అమ్మఒడి పేరున మీరు 42 లక్షల మందికి ఇస్తే ఈవేళ తల్లికి వందనం 67 లక్షల మందికి మేము ఇస్తున్నాం. అంటే ఏడాదికి మేము 10 కోట్లు ఇస్తున్నాం. ఆ రోజు మీరు 5,000 కోట్లు ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్ భరోసా 34,000 కోట్లు మేము ఈరోజు ఇస్తున్నాం. ఆ రోజు మీరు 21,000 కోట్లు ఇచ్చారు. అన్నదాత సుఖీభవ మేము రేపు 20వ తారీఖున 14,000 మందికి ఇస్తున్నాం, 14,000 రూపాయలు ఇస్తున్నాం. మీరేమో 7,500 ఇచ్చారు. అలాగే మేము గతంలో మరి మీరు గ్యాస్ సిలిండర్లు ఒకటి కూడా ఉచితంగా ఇవ్వలేదు. కానీ మేము 3 గ్యాస్ సిలిండర్లు అన్నాం. మీ 3 గ్యాస్ సిలిండర్లు కూడా మరి 2,650 కోట్ల పెట్టుబడితో 3 ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడానికి ఇస్తున్నాం. అలాగే అన్నా క్యాంటీన్లు మీరు మూసేశారు. కానీ మీరు 204 అన్నా క్యాంటీన్లు ఏమో తెరిచాం. 4 కోట్ల మందికి భోజనాలు పెట్టాం సుమారు ఇప్పటి వరకు. మత్స్యకారుల ఖాతాలో మీరేమో 10,000 రూపాయలు ఇస్తే మేము 20,000 రూపాయలు వేసాం. అలాగే రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే ఇప్పటి వరకు 1,29,175 మందికి లబ్ధిదారులకి మేమేమో లబ్ధి చేకూర్చడం జరిగింది. మీ టైంలో 1,09,00,000 మందికి ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా 20 లక్షల మందికి మేము ఎక్స్ట్రాగా లబ్ధి చేకూర్చడం జరిగింది. ఈవేళ మీరు చేసిన ప్రభుత్వానికి మీరు పెట్టిన సమయంలో మీ సమయంలో మీరు చేసిన అభివృద్ధి సంక్షేమానికి, మేము చేసిన అభివృద్ధి సంక్షేమానికి ఒక వేది మీదకి రావడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? మొన్న లోకేష్ గారు ఛాలెంజ్ చేశారు, 2,000 రూపాయలు నా అకౌంట్కి వచ్చిన